రవితేజ అన్న కెరియర్ లా అసలు ముగ్గురు హీరోయిన్ తోటి రొమాన్స్ గానీ యాక్టింగ్ గానీ ఏం చేసిన నిజంగా చెప్తున్నా. ఒకటే చెప్తున్నానా, సినిమా మాత్రం ఈ సంక్రాంతికి మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు. ఈ సినిమా మంచి ఒక రవితేజ కెరియర్ లా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర కనెక్ట్ అవుతాడు. చాలా బాగుంది. సాంగ్స్ గానీ డాన్స్ గానీ, అంటే డాన్స్ కూడా కొత్తగా చేసిండు రవితేజ గారు, మంచి డాన్స్ చేసిరు. సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దగ్గర అవుతుంది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం హ్యాట్రిక్. ఎందుకంటే రవితేజ కామన్ అంటే ఇప్పుడు ఉన్న క్యారెక్టర్ బట్టి స్టోరీ తగ్గట్టు తీసిరు. అంటే ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలు తీసి లాగంటే స్టోరీ తగ్గట్టు ఉన్నది. లాగానే ఏం లేదు, క్యారెక్టర్ ఎలా ఉందో దాని దగ్గర తీసుకుపోయాడు. ఇంకోటి మాస్ మహారాజా గారు డాన్స్ కూడా చాలా బాగా చేసిండు. ఎక్కడ కూడా తగ్గలేడు. మన విక్రమార్కుల డాన్స్ చూసినా, మన చాలా డాన్స్ చూసినాం డాన్స్, దానిలో ఎట్లా చేసిండు ఇంట్లో కూడా డాన్స్ అంతా బాగా చేసిండు. ఈ సినిమా మాత్రం చాలా కొత్తగా చూపించిండు. మూడు సినిమాలు ఉన్నాయి, అలా ఒకటే చెప్తున్నానా, మూడు సినిమాలు మన సినిమాలే, అందరు మన హీరోలే. కానీ ఎవరికి మనం ఎక్కువ తక్కువ. ఏ సినిమా ఇట్టున్నా మనం చూస్తాము, యావరేజ్ చూస్తాము. ఎందుకంటే ఫ్యాన్స్ కి ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు, రవితేజ ఫ్యాన్స్ ఉన్నారు, రాబోయే శర్వానంద్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ప్రతి ఒక్క సినిమా కూడా మన సినిమా కాబట్టి మనం అందరికి చాలా దగ్గర కనెక్ట్ అవుతాం. సినిమా ఇట్టున్నా యావరేజ్ ఉన్నా కూడా సినిమా కంపల్సరీ చూస్తాం. ఎందుకంటే పండుగ సీజన్ కాబట్టి కంపల్సరీ అందరు ఆడియన్స్ కంపల్సరీ అటాచ్మెంట్ అవుతారు. సినిమా మాత్రం చాలా మంది. ఆల్రెడీ చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. మన తెలుగు నుంచి మళ్ళీ ఒక మంచి రికార్డు మన మెగాస్టార్ గారు. సెకండ్ ప్లేస్ లో వచ్చి మన రవితేజ గారు వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే సినిమా చాలా బాగుంది. ఒక సెకండ్ హాఫ్ మాత్రం చాలా హిట్ చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం రవితేజ కెరియర్ లా సూపర్, మంచి కామెడీ ఆడియన్స్ కి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, రొమాంటిక్. రవితేజ గారు అంటేనే మాస్ మహారాజా. ఆయన ఎన్నో సినిమాలతో మనకు పరిచయం అయ్యడం వేరు, ఈ సినిమాలో ఇంకొక యాంగిల్లో పరిచయం అవడం వేరు. జెన్స్ యొక్క మైండ్ సెట్ బ్రెయిన్ కి ఇంపార్టెన్స్ ఇస్తుందా, మనసుకి ఇంపార్టెన్స్ ఇస్తుందా? ఫస్ట్ హాఫ్ లోనే హస్బెండ్ కింద రివీల్ అయిపోయాడు. బ్యాలెన్స్ ప్రకారంగా, కెరీర్ ప్రకారంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ కి కన్ఫ్యూజన్ ఏంటి అనేది ఎండ్ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చూపించారు. సాంగ్స్ అయితే గనక చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉన్నది. గ్లామర్ ప్రకారంగా ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా పెద్ద పాత్ర వేయాలనుకోవచ్చు. కామెడీ వర్షన్ వచ్చేసి సత్య గాని, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ, వీళ్ళ ట్రాక్ అయితే కనుక చాలా బాగుంది. ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే మూవీని వాచ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. హ్యాపీ పొంగల్. తెలుసు కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. సినిమా అంతా కూడా ఏం తెలిసిపోద్ది అన్న విధంగా ఉంటుంది. కెక్స్ ఇలాగానే ఉంది. సో ఓవరాల్ నాకైతే ఒక రొటీన్ ఫార్ములా కామెడీని హైలైట్ చేశారు సినిమాని. కానీ సత్య కామెడీ, సత్య హీరో అనుకోవచ్చు. రవితేజ తర్వాత అంతగా కష్టపడ్డది కామెడీ కోసం సత్యనే. సో ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు ఈ పండగ మూమెంట్ లో. వర్కౌట్ కాలేదంటే స్టోరీ లైన్ చాలా రొటీన్ గా అనిపించింది ఫ్లాగ్, బట్ స్క్రీన్ ప్లే అక్కడ కొంచెం మాయ చేస్తుంది. సో ఓవరాల్ గా ఇదే విధంగా వెళ్తే హిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మాస్ అంటే బట్టి కొద్ది క్లాసిక్ వచ్చాడు కాబట్టి ఒకసారి అయితే చూడదు, బోర్ కొట్టలేదు సినిమా. అబోవ్ యావరేజ్ చెప్పుకోవచ్చు అన్న. సంక్రాంతి టైం కాబట్టి ఎంతవరకు వెళ్తుందని చెప్పలేము, కానీ మనం రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ అయితే అబోవ్ యావరేజ్ గానే చెప్పుకోవచ్చు. మెయిన్ సినిమా ప్లస్ ఏంటంటే పెద్ద ప్లస్ బీజిఎం. నిజంగా చాలా అంటే చాలా నిలిపిటెడ్. సాంగ్స్ కూడా ఎంజాయ్ చేసాం. కానీ సెకండ్ హాఫ్ లో ఒక డీజే మూమెంట్ ఉంటుంది, అదైతే మాత్రం సింగిల్ థియేటర్ చాలా అంటే చాలా చేస్తారు. సో అంతే కొద్ది వరకు అక్కడక్కడ రైటింగ్ రొటీన్ గా అనిపించిన కామెడీని బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ నా వరకు చూసుకోండి, జస్ట్ ఓకే అన్న సినిమా. వెళ్ళి ఒకసారి ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో.